హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఎన్టీఆర్ దేవరా మూవీతోనైతే 27న మన ముందుకైతే రాబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుటికి రోజు ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి అనుకోవచ్చు. ఏ సాంగ్ రిలీజ్ అయినా కూడా స్టార్టింగ్లో నచ్చకపోయినా దాని తర్వాత మంచి హిట్ని అయితే సంపాదిస్తున్నాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది అనుకోవచ్చు. అయితే ట్రైలర్లో మనకు క్లియర్గా అర్థమైపోయింది, తండ్రి కొడుకుల్లాగా ఇటు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అనేది అయితే క్లియర్గా ఉంది. కానీ అందులో మాత్రం ఇప్పుడు అటు ఫిలిం నగర్లో అదేవిధంగా ఫ్యాన్స్ మీద నడుస్తున్న ఫైట్ ఏంటి అంటే ఇందులో త్రిబుల్ రోల్ ఉండబోతుంది అని. లవకుశ మూవీలో ఎలా అయితే 3 to 4 రోల్స్ చేశారో అదేవిధంగా ఇందులో కూడా 3 రోల్స్ చేయబోతాననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డౌట్ రావడానికి కారణం ఏంటి అంటే ఫైట్ జరుగుతున్న సమయంలో మధ్యలో ఒక ఆయన నల్ల దుస్తులు వేసుకొని 2 కత్తులు పట్టుకొని ఆయన మాత్రం ఒక స్క్రీన్ పైన కొద్దిసేపే ఉంటుంది. అయితే ఇది మ్యాక్సిమం ఎండింగ్ క్లైమాక్స్లో ఈ సీన్ చూపిస్తారేమో అని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాకి సంబంధించి తండ్రి తర్వాత తనయుడు అనే విధంగా సినిమా ఉండబోతుంది అనేది అయితే కనిపిస్తోంది. కానీ తండ్రేమో చాలా వీరత్వంగా కనిపిస్తూ ఉంటాడు, కానీ కొడుకేమో కొంచెం భయంగా కనిపిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సినిమాకి సంబంధించి అటు ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తారా లేకపోతే ఆయన్నే మారుతారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇక దాని తర్వాత ఇంకోటి ఏంటంటే డ్యూయల్ రోల్ చేస్తున్నారు సరే, మరి తండ్రి కొడుకుల్లాగానే చేస్తారా? నిజంగానే మళ్ళీ తండ్రి అదేవిధంగా లవకుశలో ఎలా అయితే ఒకేసారి ముగ్గురిని చూస్తామో మనము ఈ సినిమాలో కూడా ఒకే ఫ్రేమ్లో ఇద్దరిని ఒకరి పక్కన ఒకరు చూడబోతున్నామా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఆ నల్ల దుస్తులు వేసుకున్న అబ్బాయి వాళ్ళ నాన్నే అని కొంతమంది అంటున్నారు. మరి సినిమా రిలీజ్ అయితే కానీ మనకైతే క్లారిటీ రాదు. కానీ ఈ సినిమా 2 పార్ట్లలో ఉండడంతో ఎండ్ ట్విస్ట్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వచ్చింది నాన్ననా లేకపోతే డ్యూయల్ క్యారెక్టరా త్రిబుల్ క్యారెక్టరా అనేది తెలవడానికి అదే క్లైమాక్స్ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.